ధనురాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవికుజులు, తృతీయంలో రాహుబుధ శుక్ల సంచారం, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమ బృహస్పతి, భాగ్యస్థిత కేతువు, దశమంలో చంద్రుని యొక్క సంచారం. ధనురాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణబాధల నుంచి ఒత్తిడి భారం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ద్వితీయ రవికుజుల యొక్క సంచారం వల్ల మీరు చేద్దామనుకున్న ప్రతి పనిలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ పార్ట్నర్షిప్పుల వల్ల, మధ్యవర్తుల వల్ల, రుణాలు తీసుకుని అత్యధికంగా పెట్టుబడి రంగాల్లో ఇచ్చిన హామీలు, కమిట్మెంట్స్ వల్ల ఆ ఫైనాన్షియల్ స్తబ్దత కానీ ఆగిపోయేటువంటి అవకాశాలు లేకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక ధనురాశి వారికి ముఖ్యంగా సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కొంత అవగాహనతో కూడుకుని ఆలోచన ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇటు అర్ధాష్టమ శనైశ్వరుడు, ద్వితీయంలో రవికుజుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల రీత్యా కొంత అనిశ్చిత, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యరీత్యా ఖర్చు స్థానాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్, ఐరన్, ఆయిల్, మోటార్ ఫీల్డ్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఆర్థిక స్తబ్దత, ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో బుధ శుక్ల సంచారం వల్ల టెక్స్టైల్స్, క్లాత్, ఫ్యాన్సీ, ఆటోమొబైల్స్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు మధ్యమమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా వ్యాపార సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి భాగ్యస్థిత కేతువు, దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంత ఆలోచించి ఆచితూచి అడిగేయండి. ప్రతి వ్యవహారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పనులు కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక ధనురాశి వారికి ముఖ్యంగా సప్తమ బృహస్పతి సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటోంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులు కూడా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. ప్రయాణాలు, వస్తువాహన క్రయ విక్రయాలు, మరి బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు, కొంత రుణబాధలు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు శ్రద్ధ తీసుకోవడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ధనురాశి వారి వారంలో చేతగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కందులు, బెల్లాన్ని ప్రతి మంగళవారం కూడా దానం చేయటం ధనురాశి వారికి కార్యసిద్ధిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని ఆదివారం రోజు చేసుకోండి. ఈ రాశివారు అర్ధాష్టమ శనైశ్వరుడు దోష నివారణకు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల పడేటువంటి అనారోగ్య సూచనలు కానీ, దీర్ఘకాలిక సమస్యలు కానీ, కుటుంబపరమైన అనిశ్చిత వాతావరణం తిరిగిపోతుంది. అలాగే ప్రతి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కాకుండా వ్యాపార సంబంధితమైన రంగాల్లో రాణింపు కలగడం కోసం కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం ధనురాశి వారికి అత్యంత శుభప్రదమైన విజయాలు చేకూర్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.